ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండివే, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండివే యెహోవా నీ నామము. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకయ్యా నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము, లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము యెహోవా నీ నామము. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు పిల్లారా, ఉదయకాల సమయమందు మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు అనే ఘనమైన నామం పేరిట నాకు ప్రత్యేకమైన శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాగొప్ప కృపను బట్టి, ఆయన యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి మనమందరం కూడా ఈ రీతిగా ప్రతి దినము కుటుంబ బలిపీఠము అను ఈ యొక్క అనుదిన ధ్యానముల ద్వారా ఆయన వాక్యమును సమీపిస్తూ ఆయన కృపను వేడుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహింపజేశారు. అందును బట్టి ఎంతగానో మనము దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. ఆమేన్. నిత్యముగా ప్రతి దినము అమూల్యమైనటువంటి వర్తమానముల ద్వారా మనం బలపరుస్తున్న, మన జీవితాలను ఉజ్జీవింపచేయుచున్న మన ప్రభుకి
స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ సమయమందు మనమందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము కలిగిన దేవా, గొప్ప దేవుడా యేసయ్య, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు తెలుస్తున్నా. ఆశ్చర్యకరుడవి, సర్వశక్తి కలిగిన దేవుడవు నాయన. ప్రభువా, ఈ ఉదయకాల సమయమందు ఈ రీతిగా మేమందరం కూడా కుటుంబ బలిపీఠమును ఈ యొక్క అనుదిన ధ్యానముల ద్వారా మిమ్మల్ని సమీపించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహింపచేసిన శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు. నిత్యముగా రంగం మీదకి మీరు దిగిరండి. మీ గొప్ప కార్యములను మా జీవితంలో జరిగించండి. మాకు చాలిన దేవుడా, ఆశ్చర్యకరుడా యేసయ్య, మీకు స్తోత్రములు. సమస్త విషయాలు మీ కృప మాకు దయచేయండి. ప్రభువా, ఈ గడికు మీరు సిద్ధపరిచిన వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయం ముందు మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేసి క్రమపరచమని స్తుతి మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఫిబ్రవరి 20వ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము నుండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చెదను. ఆశలు అనేటువంటి వర్తమానం. దేవుడు కార్యములను అనేక విధములుగా చేయును. దేవుడు తన మాటను వెనక్కి తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. నీ గూర్చి నేను మరలా యోచన చేసి తిని, నీవు అది చేసినట్లయితే నేను నిన్ను ఉంచుతాను. కానీ ఆయన అలా చెప్పలేదు. ఆయన ప్రవక్తతో మాట్లాడి ఆ విషయం అతనికి చెప్పుటకు ప్రవక్తను మరలా వెనక్కి పంపాడు. ప్రవక్త చెప్పాడు, దేవుడు నీ మనవి ఆలకించాడు. చూసారా, ఏమి జరగబోచున్నదో దేవుడు ప్రవక్తకు బయలుపరిచాడు. అతడు తిరిగి వచ్చి చెప్పాడు, నీ దినములు పెంచబడ్డాయి, ఇంకా 3 దినములలో నీవు పడక మీద నుండి లేస్తావు, నీ పుండు మీద అంజూరపు కట్టు కట్టుము. హిజ్కియా స్వస్థత నుండి పడక మీద నుండి దిగాడు. ప్రార్థన ఏమి చేస్తుందో చూడండి. ప్రార్థన ఖచ్చితంగా దేవుడిని మనిషి దగ్గరకు దింపుట కాదు, అది మనిషిని దేవుని దగ్గరకు తీసుకువెళ్తుంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. చూసారా, నీవు ప్రార్థిస్తుండగా ఈ భూ సంబంధమైన వాటి మీద దృష్టి తొలగిపోతుంది. నీవు ఎక్కడికో వెళ్ళుచు చివరకు దేవుని సన్నిధిని చేరుకుంటావు. అప్పుడు నీవు కలిగి ఉన్న విశ్వాసము దేవుని ముందు పెట్టబడినప్పుడు, దేవా, అది ఇక్కడున్నది, ప్రభువా, నేను దీని నుండి బాగుపడగోరుచున్నాను, లేక ప్రభువా, నాకు ఈ కార్యము జరిగించండి, ప్రభువా, ఈ క్యాన్సర్ నుండి నన్ను స్వస్థపరచండి, ఈ క్షయ నుండి లేదా ఈ రక్తహీనత నుండి నన్ను స్వస్థపరచండి, లేక అది ఏదైనా సరే అడుగుము. నేను నీ ముందు యథార్థముగా నడుచుకొనుచు నేను వెళ్ళిన చోట్లనెల్లా ఈ సాక్ష్యం ఇస్తాను. ప్రభువా, అది చేయటం నాకు సంతోషం. నా జీవితమును నా కొరకు ఉపయోగించను. నా జీవితమును మీ మహిమ కొరకు మరియు ఇతరులు నిన్ను చూచినట్లు సహాయం చేయుటకు ఉపయోగిస్తాను. ఆమేన్. నీవు అప్పుడు దానిని ప్రభు ఎదుట పెట్టి, ప్రభువా, నా సంగతి ఆలోచిస్తావా? హిజ్కియా విశ్వసించినట్లు నేను కూడా విశ్వసించున్నాను. ఓ దేవా, సహాయం చేయండి అని చెప్పుము. ఆ విధముగా నీవు విశ్వసించటలేదా? నేను దర్శనములు చూడవచ్చును మరియు నీవు చూడలేకపోవచ్చును, కానీ దాని అర్థము ఆయన నీతో లేడు అని కాదు.
ఆయన యెషయాతో ఉన్నట్లుగానే ఆయన హిజ్కియాతో ఉన్నాడు. హిజ్కియా అనే ఆశీర్వాదం పొందుకున్నాడు. యెషయా మాటను తీసుకున్నాడు. ఆమేన్. మీరు దాన్ని గ్రహించారా? ఆశీర్వాదం పొందినది హిజ్కియా, యెషయా కాదు. యెషయా ప్రార్థన కాదు అంగీకరించబడింది, హిజ్కియా ప్రార్థన ఆయన విన్నాడు. మరియు దేవుడు చెప్పిన మాటలను చెప్పుటకు యెషయా పెదవులను ఆయన మాధ్యమంగా ఉపయోగించుకున్నాడు. అదే కార్యము, అది దేవుడు, ఆయన క్రీస్తు అభిషిక్తుడు. లోగాస్ అని నీవు నమ్ముటలేదా? మంచిది, ఖచ్చితముగా ఈరోజు కూడా అదే కార్యము. ఆమేన్. వాల్యూమ్ 2 మత్తయి సువార్త 12వ అధ్యాయము 9వ వచనం నుండి. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలనని, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుష్యునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుష్యుడంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో, నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. ఆయనను గూర్చి సిగ్గుపడుట అనేటువంటి వర్తమానం. నాకు మరింత అగ్ని కావలసిన స్థలమునకు నేను చేరాను అని ప్రజలకు చెప్పాను. నూతనమైన విశ్వాస తాకిడి కొరకు నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళుచున్నాను. నీవు రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు క్షమాపణ కోరుచున్నట్లు కనిపిస్తుంది. దయమా, దయచేసి నువ్వు ప్రక్కకు తొలగి నాకు దారి ఇస్తావా? ఏమి జరగదు. విశ్వాసము కండరములు కలిగి ఛాతి మీద వెంట్రుకలతో ఉండును. అది మాట్లాడినప్పుడు సమస్తము నోరు మూసుకోవాలి. అలాగే వెళ్ళవద్దు. దయమా, బయటికి పొమ్ము, ఇక్కడ నుండి పొమ్ము, నేను దేవుని కుమారుడను, దేవుని చేత అధికారము పొందినవాడను, వారిని విడిచి పొమ్ము, అది కదిలించును. నీవు దయ్యమునకు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. వాడితో నీకేమీ పని లేదు. దేవుని వాక్యమును గురించి సిగ్గుపడవద్దు. దేవుడిచ్చిన అధికారమును గురించి సిగ్గుపడవద్దు. మనం ఎవరమై ఉన్నామో దానిని బట్టి సిగ్గుపడవద్దు. నేను సిగ్గుపడే ఒకే విషయము, నేను బ్రెన్హామును, అది నా భూ సంబంధమైన జన్మ. నా ఓటములను బట్టి నేను సిగ్గుపడుచున్నా. కానీ నేను ఆయన సేవకుడను, ఆ విషయంలో నేను సిగ్గుపడను. ప్రైజ్ ద లార్డ్. ఆయన వాక్యమును గురించి నేను సిగ్గుపడను. ఆమేన్. అది మత శాఖ అయినా, రాజులైనా, అధికారులైనా, అది ఎవరైనప్పటికీ జవాబు ఇచ్చుటకు సిద్ధముగా ఉండము. దేవుడు అందు నిమిత్తమే పిలిచాడు. ఆమేన్. మోషే ఫరో ఎదుటకు వెళ్ళాడు. అతడు అరణ్యములో గడిపిన దినములను గురించి తాను రాజీ పడను అని చెప్పే విషయంలో సిగ్గుపడలేదు. అతడు చెప్పాడు, మీ స్త్రీలు పిల్లలు ఇక్కడ నిలిచి ఉండండి. అతడు జవాబిచ్చాడు, మేము అందరము వెళ్తాము, ఒక్క డెక్క కూడా విడవబడదు. మేము పశువులన్నిటినీ తీసుకువెళ్తాము, మేమంతా వెళ్తాము. అతడు సిగ్గుపడలేదు. ఎందుకు? అతడు విమోచన వెలుగులోనికి వచ్చాడు. ఆమేన్. అదే కారణం బట్టి పురుషుడైనా, స్త్రీ అయినా, రోగి అయినా, మరి ఎవరైనా ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు దేవుడు వారిని స్వస్థపరిచాడని నీవు ఎరుగుదువు. ప్రైజ్ ద లార్డ్. నీవు విమోచన వెలుగులో ప్రవేశించావు. నీవు ఏ విషయములో రాజీ పడవు. విడుదల అతని హృదయంలో ఉన్నది. ఎలయనగా దేవుడు అతన్ని కలిసి, నేను అబ్రహాము దేవుడను, నేను అబ్రహామునకు వాగ్దానం ఇచ్చాను, విడుదల విమోచన సమయం సమీపించినది, వారిని విడిపించుటకు నేను నిన్ను పంపుచున్నాను అని చెప్పాడు. ఇక దేనిని గురించి క్షమాపణ చెప్పాలి? ప్రైజ్ ద లార్డ్. వాల్యూమ్ 3 27వ కీర్తన 1వ వచనం నుండి. యెహోవా నాకు వెలుగును రక్షణయునైనాడు, నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును.
యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. వెలుగును ప్రసరింపచేయగల ఒక ఆయన ఉన్నాడు అనేటువంటి వర్తమానం. సహోదరుడు మరియు సహోదరి కోట్స్, వారి తల్లి మరియు తండ్రి పశ్చిమ తీర్మన వారి ఇంటికి వస్తున్న సమయంలో ఒకరు జారిపోయి రోడ్డు మీద పడినందున సహోదరి కోట్స్ అక్కడికక్కడే మరణించినది. టుక్సాన్లో ఉన్న నాకు వారు ఫోన్ చేసినప్పుడు ఆమె నా కొరకు తయారు చేసిన తీపి పదార్థములు పెట్టే నా ముందు బల్ల మీద ఉన్నది. అది నన్ను ఎంత బాధించినదో మీకు తెలుసా? కానీ ఆమె ఇక ప్రయాసపడవలసిన అవసరం లేదు. అందును బట్టి ఈ ఉదయం ప్రభువునకు వందనములు చెల్లించున్నాను. ఆమె వృద్ధురాలగుచున్నది. ఆమె ఇక ప్రయాసపడవలసిన అవసరం లేదు. ఆమె ప్రభువుతో ఉండుటకు గృహమునకు వెళ్ళిపోయినది. ప్రైజ్ ద లార్డ్. నేను దాన్ని గురించి ఆలోచించుచు ఇక్కడున్న గదిలో ఆమె ఇద్దరి కుమార్తెలతో మాట్లాడినది. ఈ ఉదయమున సహోదరుడు కోట్స్ మన మధ్యన ఉన్నాడు. అతని ప్రక్కటెముకలు కొన్ని విరిగిపోయాయి. అతను మిస్సోరీలోని ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను అతడికి ఫోన్ చేశాను. అతడి ప్రక్కటెముకలు విరిగి ఉన్నాయి, కానీ అతడు నిజముగా ధైర్యము కలిగిన క్రైస్తవుడు, ధైర్యము కలిగిన నిజ క్రైస్తవుడు. అతడి చిన్న రాణి చనిపోలేదు, క్రీస్తుతో నిత్యము జీవించుచున్నదని అతడు ఎరిగి ఉన్నాడు. ఒకసారి యోబు చెప్పాడు, నీ ఉగ్రత నా మీద నుండి దాటిపో వరకు నీవు నన్ను సమాధిలో దాచించి రహస్య స్థలములో మరుగు చేసితివి. దేవుడు ప్రకృతిలో కూడా అదే రీతిగా చేయటం మీరు గమనించారా? ఈ చెట్లలో ఉన్న రసము శీతాకాలము వచ్చే ముందు వరకు ఆకులలో ఉండి శీతాకాలంలో క్రిందికి వెళ్ళును. భూమి మీద ఉగ్రత కుమ్మరించబడక ముందే అలాగు జరుగును. చూసారా? ఒకానొక కాలంలో భూమి మీద శీతాకాలం లేదు. అలాగే 1000 ఏండ్ల పరిపాలనలో కూడా శీతాకాలము ఉండదు. మీరు గ్రహించారా? కాబట్టి అది భూమి మీద ఉగ్రత. ఆ ఉగ్రత కుమ్మరించబడక ముందే దేవుడు తన కృపను బట్టి రసమును నేలలోనున్న చెట్ల వేరులోనికి పంపును. శీతాకాలము అను ఉగ్రత దాటిపో వరకు అక్కడ ఉంచును. దానిని మరలా వసంత కాలములో పైకి తీసుకుని వచ్చును. ఓ, నీ ఉగ్రత దాటిపో వరకు నీవు నన్ను సమాధిలో దాచించెదవు, రహస్య స్థలములో మరుగు చేసేదవు. మన సహోదరి పట్ల ఆయన చేసినది అదియే. క్రైస్తవులందరికీ ఆయన అదే చేయును. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, పరిశుద్ధుడ, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు. మీ గొప్ప ప్రేమ, కృప, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయం మమ్మల్ని ప్రేమించి మేళ్ల కృప చూపి మీరు మాకు అనుగ్రహింపచేసిన శ్రేష్టమైన అమూల్యమైన వర్తమానములను బట్టి మీకు స్తోత్రములు. అద్భుతకరుడమైన దేవుడవు నాయన, ఆశ్చర్యకరుడమైన దేవుడవు ప్రభా, మీ కృపను మేము వేడుకుంటున్నాం ప్రభా. మరొకసారి మీరు రంగం మీద నిలబడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. హిజ్కియా యొక్క జీవితంలో మేము చూచాము తండ్రి. ప్రభువు నీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము నాయన. నాయన నిత్యముగా ప్రభువానికి స్తోత్రములు తండ్రి. నాయన మీ గొప్ప కార్యములను ప్రభావం జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. నాయన నిత్యముగా మీతో మేము యథార్థముగా నిలబడవలసిన వారమై ఉన్నాం. గొప్ప దేవుడా, మహాగణుడానికి స్తోత్రములు తండ్రి. నాయన నిత్యముగా ప్రవక్త నాయన మీ వాక్కును అందించేటువంటి ఒక మాధ్యమంగాను నాయన మీ మాటలు పలికే ఒక పెదవులుగా ఉన్నాడు. కానీ ప్రభా నాయన నిత్యముగా ప్రభానికి స్తోత్రములు మీకు ప్రార్థించినటువంటి నాయన హిజ్కియా ప్రభా మేలు పొందుకున్నాడు, ఆశీర్వాదములు పొందుకున్నాడు. నిజమే ప్రభా. ప్రార్థన నాయన నిత్యముగా ప్రభానికి స్తోత్రములు ప్రవక్త ద్వారా మాతో మీరు మాట్లాడిన రీతిగా ఓ నాయన ప్రభా మిమ్మల్ని మా ఎద్దకు నడిపించదు కానీ ప్రార్థన ప్రభానికి స్తోత్రములు నాయన మమ్మల్ని మీ సన్నిధికి నడిపిస్తుంది, మమ్మల్ని మీ సన్నిధికి చేరుస్తుంది. గొప్ప దేవుడా మీకు స్తోత్రములు నాయన. నిజముగా ప్రభానికి స్తోత్రములు నాయన. మేము ప్రార్థిస్తున్నప్పుడు నాయన విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నప్పుడు నాయన నిత్యముగా ఈ భూ సంబంధమైన వాతావరణం నుండి అటు ఇటు ప్రభా తిరుగుచు వెళ్ళుచు నాయన ఇదిగోనైనా ప్రభా చివరికి నాయన మీ సన్నిధి అనబడే స్థలంలోనికి మేము వచ్చినప్పుడు నాయన మా పరిపూర్ణమైన విశ్వాసంతో మేము అక్కడ ప్రార్థించినప్పుడు నాయన నిత్యముగా ప్రభా
మా ప్రతి అవసరతను మీరు తీర్చే దేవుడు, గొప్ప దేవుడానికి స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు నాయన. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఓ నాయన ప్రభా, ప్రవక్త ప్రభా దర్శనములు చూచాడు. ఈరోజు మేము దర్శనములు చూడకపోవచ్చు కానీ ప్రభువానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మీ కృప మేము పొందుకున్నాం. గొప్ప దేవుడానికి స్తోత్రములు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు నాయన. నాయన నిత్యముగా ప్రభు ఎంత అద్భుతమైన వర్తమానం ద్వారా మీరు మమ్మల్ని దర్శించారయ్యా. మీరు మాతో మాట్లాడారు ప్రభా. నేతో యథార్థంగా ప్రభా నేను మిగిలిన ప్రభా జీవితం అంతా కూడా నాయన మీ సాక్షిగా నేను నిలబడతాను ప్రభా. నాయన నిత్యముగా నా జీవితము నా సాక్ష్యము ప్రభా ఓ అనేకులకు మిమ్మల్ని పరిచయం చేస్తున్నట్లుగా ఉండునట్లుగా, మీ నామ మహిమార్థంగా అనేకులు ప్రభా మిమ్మల్ని చూసినట్లుగా నా జీవితం ఉండునట్లుగా ప్రభా నేను తీర్మానం చేసుకుంటున్నానని ప్రభా. ఎప్పుడైతే ప్రభా నాయన నిత్యముగా మా యొక్క జీవితంలో మేము తీర్మానం చేసుకుంటామో మీ కార్యము జరగటం మేము చూస్తాం. గొప్ప దేవుడానికి స్తోత్రములు. అదే రీతిగా నాయన అపవాదిని మేము బ్రతిమలాడవలసిన పని లేదు నాయన. నాయన నిత్యముగా మీ వాక్యము గురించి ప్రభు మేము సిగ్గుపడే వారిగా ఉండకుండా నాయన మా ఓటములను బట్టి, మా బలహీనమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి కార్యములను బట్టి సిగ్గుపడే వారిగా చేయండి నాయన. వాక్య విషయంలో, దైవత్వం విషయంలో ప్రభా ఏ విధంగానూ రాజీ పడకుండా నాయన ధైర్యంతో నిలబడే కృప దయచేయండి. అపవాదిని ఎదిరించేవారుగా నాయన, ఏ వ్యాధికి ఏ బలహీనతకు మేము భయపడక సిగ్గుపడక నాయన, రాజుల ఎదుటను అధికారుల ఎదుటను నాయన మీ నామమును ఘనపరిచేవారుగా, మీ నామ మహిమార్థంగా నిలబడే కృప మీరు మాకు దయచేయండి. మీ వాక్యముకు ప్రభా నిమిత్తమునైనా మేమెంత మాత్రం సిగ్గుపడక ధైర్యముతో ప్రకటించే, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. నాయన నిత్యముగా ప్రభానికి స్తోత్రములు నాయన. యోబు ప్రభా మాట్లాడిన రీతిగా నీ ఉగ్రత దాటిపో వరకు సమాధిలో నన్ను దాచుము, అగాధ స్థలంలో నన్ను దాచుమని చెప్పిన రీతిగా నాయన నిత్యముగా ప్రభానికి స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడానికి స్తోత్రములు. మా యొక్క జీవితాలు మీరు జరిగిస్తున్న ప్రతి కార్యమును బట్టి స్తోత్రములు నాయన. ఆ యొక్క చెట్లను మేము చూసినప్పుడు నాయన శీతాకాలం అనే ఉగ్రత దాటిపోయే వరకు నాయన ఆ యొక్క జీవం వేర్లలో దాచబడి ఉంటుంది ప్రభా. తర్వాత అది వసంత కాలంలో తిరిగి పైకి వచ్చినట్లుగా నాయన మీ ఉగ్రత ప్రభా దాటిపో వరకు నాయన మమ్మల్ని ప్రభా నాయన అగాధ స్థలంలో ప్రభా రహస్యంలోగా ప్రభా మీరు భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్య మీ కృప మాకు దయచేయండి, మీ కనికరం మాకు దయచేయండి. మమ్మల్ని ప్రభా ఇంకను మీ ఆత్మతో అభిషేకించి ప్రభా మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.